నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ నిద్రలేమి సమస్య అండి. అధికంగా అయిపోయింది ఈ మధ్య కాలంలో. పెద్దవాళ్ళలో ఉంది. చిన్న పిల్లల్లో కూడా అధికంగా ఉంది. దీనికి ఏమన్నా కారణాలున్నాయా? అంటే లైక్ ఫుడ్ పరంగా ఏమన్నా కారణం ఉందా? స్ట్రెస్ లెవెల్స్ ఏమన్నా కారణమా? లేదంటే ఓవర్ థింకింగ్ ఏమన్నా కారణమా? ఏంటి ఈ కారణాలు? వీటిని ఎలాగా మనం కరెక్ట్ చేసుకుంటూ కరెక్ట్ వేలో నిద్రపోవచ్చు? పడుకున్న వెంటనే నిద్ర రావడానికి ఎలాంటి చిట్కాస్ ఉన్నాయనే దాని గురించి నేచురల్‌గా మనం చాలా కామెంట్స్ కూడా వచ్చాయి మాకు. సో, నేచురల్ సొల్యూషన్ చెప్పుకుందాం. ఓకే. సో, నేనొకటి అంటానండి. నిద్రలేమి సమస్య అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య. 50-60% జనాలలో. చాలామంది చాలా ప్రయత్నిస్తుంటారు నిద్రపోవడానికి. లైట్స్ ఆపేసి, అన్నీ చేస్తారు కానీ నిద్ర పట్టదు కొంతమంది. అలాంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులున్నాయి. వాళ్ళ గురించి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. కొంతమందిలో మొబైల్ యూజింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనం పడుకోవడానికి బెడ్ ఎక్కుతామా, ప్రశాంతంగా పగలంతా అలిసిపోతాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ఎలాంటి ఓవర్ థింకింగ్ లేకుండా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటే నిద్రొస్తది ఎవరికైనా. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించడం, అది కూడా పక్కన మొబైల్ పెట్టుకొని నిద్ర రావట్లేదని చెప్పేసి ఆ రీల్స్ చూసుకుంటా, ఏవో చేసుకుంటా అలా ఆల్మోస్ట్ 2, 3 అయిపోతుంది నిద్రపోవడానికి. సో, అలా పడుకోవడం వల్ల నెక్స్ట్ డే ఎలా యాక్టివ్‌గా ఉంటున్నాం? నెక్స్ట్ డే యాక్టివ్‌గా ఉండం. మోషన్ సరిగ్గా అవ్వదు. వర్క్ మీద ఫోకస్ ఉండదు. చదువు మీద ఫోకస్ ఉండదు. సో, ఇదంతా ఓవర్ ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఓవర్ ఆలోచన వల్ల స్కిన్ పాడవుతది. హెయిర్ అయితే కంప్లీట్‌గా డ్యామేజ్ అవుతది. ఓన్లీ బికాస్ ఆఫ్ స్లీప్ వల్ల. స్లీప్ కరెక్ట్‌గా ఉండాలి. నేను రెమెడీ చెప్పడానికి ముందు కారణాలు చెప్తాను ప్రతి వీడియోలో. అన్నీ మీరు నా వీడియోలు చూసుంటే ఖచ్చితంగా నేను రెమెడీస్ చెప్పను ఫస్ట్. చాలామంది అంటారు, "ఇవంతా ఎందుకు మేడం మాకు రెమెడీ చెప్పేయండి" అంటుంటారు. అసలు ఎందుకొస్తదో తెలుసుకుంటే దాని రెమెడీ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తది కదా అనేది నా కాన్సెప్ట్. ఈవెన్ ఎదురుగా పేషెంట్ ఎవరికైనా వచ్చినా కూడా ఈ సమస్యతోని వస్తే నేను డైరెక్ట్ రాసి పంపించను. ఎందువల్లొచ్చింది? ఈ సమస్యను మీరు ఎందుకు తెచ్చుకున్నారు మీరు? దీన్ని ఎలాగా మనం రెమెడీ చేస్తే ఇది తగ్గుతదనే చెప్తాను నేను. ఖచ్చితంగా మొబైల్ యూజింగ్ వల్ల నిద్రపోవకపోతే మొబైల్ అనేది పడుకోవడానికి 1 అవర్ ముందు అసలు హాల్‌లో పెట్టేసేయాలి. బెడ్‌రూమ్‌లో ప్రశాంతంగా పగలంతా వర్క్ చేసొస్తామా, అలా అదే స్కిన్‌తో మన అదే డస్ట్‌తో, అదే పొల్యూషన్ మనం తిరిగొచ్చి అదే స్వెట్‌తో ఎళ్లి పడుకున్నా నిద్ర రాదు మనకి. ఎళ్లి ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. రూమ్ లైట్స్ ఆపేసేయండి. కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకోండి. ఎళ్లి పడుకోండి. ఖచ్చితంగా నిద్రొస్తదండి. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. వైబ్రేటివ్ మూమెంట్స్ ఉంటాయి. అని. ఆ మూమెంట్‌ని ఐస్ క్లోజ్ చేసుకొని ఒక 5, 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మంచి నిద్ర పడతది. ఐస్ క్లోజ్ చేసుకోవడం. మన భ్రమరి ప్రాణాయామంలో హనీ బీ సౌండ్ వస్తది కదా! అలాగే ఉంటది. అద్భుతంగా నిద్రొస్తది ఇది చేయడం వల్ల. నెక్స్ట్ అయినా మేము ఇది చేసినా మాకు నిద్ర పట్టట్లేదంటే న్యాచురోపతిలో ఇంకో బెస్ట్ సొల్యూషన్ ఉంది. హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి. మంచిగా స్నానం చేసి గోరువెచ్చని నీళ్ళతో మంచిగా రూమ్ లైట్లు ఆపేసి మంచిగా ఒక 10, 15 నిమిషాలు ఒక మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో ఇంత ధనియాలేసుకోండి, పావు స్పూన్ ధనియాలు. పిక్కలు నానేంత వరకు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోండి 10 నిమిషాలు. నేను చెప్తుంటాను అరికాళ్ళలోనే ఉంటాయి ఆక్యుప్రెషర్ పాయింట్స్. అవి స్టిమ్యులేట్ అవ్వాలి అంటే వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటే ధనియాలేసుకొని మంచిగా స్టిమ్యులేట్ అవుతాయి. బాడీ రిలాక్స్ అవుతది. మనం పగలంతా యాక్టివ్‌గా పని చేసుకోవాలి. రాత్రికొచ్చాక రిలాక్స్ అవ్వాలి బాడీ. రిలాక్స్ చేయడానికి వేడి నీళ్ళ బాత్ పనిచేస్తది. హాట్ ఫుడ్ బాత్ అంటారు దీన్ని. 10 నిమిషాలు అలా పెట్టుకోండి. పిక్కల్లో మజిల్స్ ఏదైనా స్ట్రెయిన్ అయితే పిక్కలు ఫ్రీగా ఉంటాయి. పిక్కలు బాగుంటే గుండె బాగుంటది. హార్ట్ బాగుంటది. సో, పిక్కలు ఫ్రీ అవుతాయి. అరికాళ్ళు ఫ్రీ అవుతాయి. ఎవరికైనా మడిమెల నొప్పులు ఉంటే మడిమెల నొప్పులు పోతాయి. మంచి నిద్ర పడతది. అలా వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని మంచిగా ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పానా? ఒకటి మనం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, కంఫర్టబుల్ డ్రెస్ ఏసుకోవడం, రూమ్ లైట్ ఆపేసేయడం, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి 10 నిమిషాలు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని పడుకోండి బెడ్ ఎక్కి. 100% ఎవరైతే నిద్రలేమి సమస్య వస్తుందో అది ఈజీగా తీసేసుకుంటుంటారు. నిద్ర పట్టకపోతే ఆ నరకం ఎలా ఉంటదంటే మెడిసిన్స్ వాడుతుంటారు కొంతమంది. స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతూ ఉంటారు. ఎంత అంటే మిషన్ పక్కకు పోతే నిద్ర పట్టదు కొంతమందికి. ఎక్కడికెళ్ళినా భయం వాళ్ళకి. మిషన్ పట్టుకొని ఎళ్ళాలి. అంత పెద్ద మిషన్ క్యారీ చేయాలి. మిషన్ పెట్టుకుంటే ఎవరేమనుకుంటారో అని ఫంక్షన్స్‌లో పడుకోకుండా 4, 5 రోజులు డ్రౌజీగా స్కిన్ పాడై, హెయిర్ పాడయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ప్రతిరోజు మెడిసిన్ ఏసుకొని దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నిద్రలేమి సమస్య మన చేతులారా మనం మొబైల్ యూజింగ్ ఎక్కువ ఉండడం వల్ల అయితే నిద్ర పట్టకపోతే దయచేసి అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్, నిద్ర లేకపోతే మనిషికి మోషన్ అవ్వదు. బ్లడ్ ప్రాబ్లమ్ అవుతది బాడీలో. అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళలో వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్, యాంగ్జైటీ, బీపీలు, షుగర్‌లు, డిప్రెషన్‌లు ఇవన్నీ వస్తాయండి. ఒక మిషన్ పని చేయాలంటే అట్‌లీస్ట్ మనకు కొద్దిసేపు రెస్ట్ ఇస్తే దాన్ని స్పీడ్‌గా పనిచేస్తది. అలా మనిషి కూడా 24 అవర్స్ అలాగా పని చేస్తా ఉండి
మొబైల్ యూజింగ్ కంటికి ఇంత పెద్ద వర్క్ ఇస్తూ ఉంటారు మొబైల్ చూసి 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 ఎట్లా నిద్ర పడుతుంది. కాబట్టి ఇలా చేసుకుంటూ ఇంకొక అద్భుతమైన థింగ్ ఏంటంటే ఆవు పాలు ఉంటే ఆవు పాలు తెచ్చుకోండి, మంచిగా కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకోండి, లేదంటే పంకిన్ సీడ్స్ పౌడర్ కలుపుకోండి ఆవు పాలలో, గోరువెచ్చని పాలలో. ఇది చిన్న బెల్లం ముక్క వేసుకొని తాగి పడుకోండి, మంచి నిద్ర పడుతుంది. నిద్ర పట్టకపోవడానికి ఏం లేదండి, నిద్రపోవాలంటే జస్ట్ జరిగిందని వదిలేయాలి. ప్రజెంట్ టెన్స్లో ఏం చేస్తున్నాం, ఈ వర్క్ ఏంటి, ఇప్పుడు రెస్ట్ ఇచ్చే టైం, మంచిగా నిద్రపోవాలి. ఆ థాట్ ఆఫ్ మైండ్తో బెడ్ ఎక్కాలి, మంచిగా పడుకోవాలి అన్న థాట్ ఉండి ప్రశాంతంగా ఏ ఆలోచనలు లేకుండా హ్యాపీగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి ఒక్కటండి, మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం చెప్తున్నా నేను. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసిన పెద్దవాళ్ళలో నిద్రపడదు. ఫస్ట్ వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాలు పెట్టి మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకోండి, 100%. మొబైల్ యూజ్ చేయడం పక్కన పెట్టండి, ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. సో ఎందుకు నిద్ర లేకపోతే ఎన్ని రకాల డిసీజెస్ వస్తాయన్న విషయాన్ని వదిలేసి ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది పడతాం, ఈ బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయి, ఫుడ్ వల్ల అయితే 50%, రిమైనింగ్ మన లైఫ్ స్టైల్ వల్లే వస్తున్నాయి ఈ సమస్యలన్నీ. అంటే హెల్తీగా ఉండండి, ప్రతిరోజు యోగా చేస్తాం, తొందర పడుకుంటే తొందర లేస్తాం, తొందర యోగా చేసుకుంటాం. మార్నింగ్ యోగా చేస్తే డే మొత్తం యాక్టివ్గా ఉంటాం, అదే చెప్తుంటాను నేను చాలా వరకు. పొద్దున్న యాక్టివ్గా ఉండాలంటే, వర్క్ విషయంలో యాక్టివ్ అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేయండి, డే అంతా యాక్టివ్గా ఉంటాం మనం. పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి, ఇలా చేస్తే డే అంతా యాక్టివ్గా ఉంటాను. చన్నీళ్ళ స్నానం, పడుకోవడం ముందు గోరువెచ్చని నీళ్ళ స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది. అండ్ వేడి నీళ్ళు కాళ్ళు పెట్టుకోవడం, ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగడం, పంకిన్ సీడ్స్ పౌడర్ తీసుకోవడం. సో ఫుడ్లో కూడా మనం మంచిగా జామకాయలు రెగ్యులర్గా తీసుకుంటా కూడా న్యూట్రిషనల్ ఎఫిషియన్సీస్ పోతాయి, ఆటోమేటిక్గా నిద్ర కూడా మంచిగా పడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.